బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెడు కలలు పీడకలలు వచ్చినప్పుడు ఏమి చేయాలి, ఏ దువాలు చదవాలో మనం తెలుసుకుందాం. చెడు కలలు పీడకలలు వచ్చినప్పుడు ఎడమ వైపు 3 సార్లు ఉమ్మాలి, తుంపరలు పడకుండా ఉమ్మాలి. తర్వాత శైతాన్ మరియు చెడు కలల కీడు నుండి 3 సార్లు అల్లాహ్ శరణు కోరాలి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని అనాలి. దీని యొక్క అర్థం, శపించబడిన శైతాను నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను అని. ఎవరికి చెడు కలలు పీడకలల గురించి చెప్పకూడదు. చెడు కలలు పీడకలలు వచ్చిన స్థితి నుంచి మారి మరోవైపునకు తిరిగి పడుకోవాలి. ఒకవేళ చేయగలిగితే లేచి వజూ చేసుకొని 2 రకాతుల నమాజు చేసుకుంటే మరీ మంచిది. నిద్రలో భయాందోళనలకు గురి అయితే ఈ దువా పఠించాలి. అఊజు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గజబిహి వ ఇకాబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమజాతి షయాతీని వ అన్ యహజురూన్. దువా మరోసారి చదువుదాం. అఊజు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గజబిహి వ ఇకాబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమజాతి షయాతీని వ అన్ యహజురూన్. దువాని మరోసారి చదువుదాం. అఊజు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గజబిహి వ ఇకాబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమజాతి షయాతీని వ అన్ యహజురూన్. ఈ దువా యొక్క అర్థం, అల్లాహ్ ఆగ్రహం, ఆయన శిక్ష నుండి, ఆయన దాసుల వల్ల కలిగే కీడు నుండి, శైతాను రేపే దుష్ట ప్రేరణల నుండి, ఇంకా అవి నా దగ్గరకు రావడం నుండి నేను అల్లాహ్ యొక్క పూర్తి వచనాల ద్వారా శరణు కోరుచున్నాను.